నేనీరోజు 2-3 ముఖ్యమైన విషయాలు మీతో చర్చించాలని వచ్చాను. మరి నా భావాలను మీ ముందుంచడంతో పాటు ఈ విషయమై మీలో ఏవైనా సందేహాలు కలిగితే నా వ్యాఖ్యానం పూర్తయిన తరువాత మీరు దయచేసి నన్ను ప్రశ్నలడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవలసినదిగా కోరుతున్నాను. ఏ విషయంపై నేను వ్యాఖ్యానించబోతూ ఉన్నానో అది నేడు మన దేశానికి అత్యంత ప్రధానమైన విషయం. అందుకే మీరా విషయాన్ని గురించి నన్నేవైనా ప్రశ్నలడిగితే అది ఎంతో సంతోషదాయకం. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయింది. ఇలా చెబుతుంది మన భారత ప్రభుత్వం. 1947లో ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తులమయ్యాం మనం. 1997 వచ్చింది గనుక మనకు స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది అని భావిస్తూ ఉంటారు. అయితే నా ఉద్దేశ్యంలో మనకు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తవడం కాదు, ఇప్పటికీ భారతదేశం బానిసత్వంలో 500 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేనిలా అంటే మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకు రాజీవ్భాయ్ ఇలా చెబుతూ ఉంటారు? ఒక ప్రక్క భారత ప్రభుత్వం స్వతంత్రులమై 50 ఏళ్లు పూర్తయింది అంటూ ఉంటే ఈయనెందుకిలా భావిస్తున్నారు అని. నేనెంతో గంభీరంగానే ఈ విషయాన్ని విశ్వసిస్తున్నాను. నిజంగానే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 50 ఏళ్లు పూర్తవడం కాదు, భారతదేశం బానిసత్వంలో 500 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్నర్థం చేసుకోండి. నేటికి దాదాపు 500 సంవత్సరాల క్రితం వాస్కోడిగామా వచ్చాడు భారతదేశానికి. మన చరిత్ర పుస్తకాల్లో, మన ఇతిహాస గ్రంథాల్లో మనం చదివే ఉంటాం. 1498వ సంవత్సరం మే 20వ తేదీన వాస్కోడిగామా భారతదేశానికి వచ్చాడు. ఈ చరిత్ర పాఠాల్లో వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొన్నాడు అని చెబుతారు. అంటే వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొనేంతవరకు అసలు భారతదేశం అనేదే లేనట్లు. 1000 సంవత్సరాలుగా విలసిల్లిన దేశం వాస్కోడిగామా తాతముత్తాతల కాలం నుంచి విరాజిల్లినటువంటి ఈ దేశాన్ని గురించి మరి ఈ చరిత్ర పాఠాలలో ఎందుకిలా చెబుతారు? వాస్కోడిగామానే మన దేశాన్ని కనుగొన్నాడని. ఇది పచ్చి అబద్ధమని నా విశ్వాసం. వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొనడం జరగలేదు, భారత ఉపఖండాన్ని కనుగొనడం జరగలేదు. ఈ భారతదేశం ఏనాటినుంచో ఉంది. వాస్కోడిగామా మన దేశానికి వచ్చింది మన దేశాన్ని దోచుకోవడానికి. ఇదే విధంగా చరిత్రపాఠాల్లో నా ఉద్దేశ్యం ప్రకారం తప్పుగా చెప్పబడే మరో విషయం ఒకటుంది. అదేమిటంటే వాస్కోడిగామా చాలా సాహసోపేతమైన నావికుడని, చాలా ధైర్యవంతుడైన సైనికుడని, ఎంతో ధైర్యసాహసాలతో భారతదేశాన్ని కనుగొనడానికి బయలుదేరాడని చెబుతారు. అటువంటిదేమీ లేదు. వాస్తవమేమిటంటే పోర్చుగల్లో తను ఆ కాలంలో ఒక డాన్, ఒక మాఫియా. ఎలాగైతే ప్రస్తుతం భారతదేశంలో ఎంతోమంది మాఫియా కింగులున్నారో వాళ్ల పేర్లు ప్రస్తావించవలసిన పనిలేదు. ఎందుకంటే ఈ మందిరం యొక్క పవిత్రతకు భంగం వాటిల్లుతుంది. ఇదే విధమైన ఎంతోమంది డాన్లు, మాఫియా కింగులు 15వ శతాబ్దంలో యూరోప్లో ఉండేవారు. ఇక 15వ శతాబ్దం కాలంలో ఐరోపా ఖండంలో 2 దేశాలు చాలా శక్తిమంతంగా ఉండేవి. వాటిలో మొదటిది స్పెయిన్, రెండవది పోర్చుగల్. ఈ వాస్కోడిగామా పోర్చుగల్లో మాఫియా కింగ్. 1490వ సంవత్సరం నుంచి పోర్చుగల్లో వాస్కోడిగామా దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, లూఠీలు చేయడం వంటి పనులు చేస్తూ ఉండేవాడు.
మీరతని నిజమైన చరిత్రను పరిశీలిస్తే ఒక దోపిడీ దొంగను, ఒక దుండగుణ్ణి మన చరిత్రకారులు హీరోను చేసి పెట్టారు. అతనెటువంటి దోపిడీ దొంగనో, మాఫియానో, అటువంటివాడే మరొక దోపిడీ దొంగ, మరొక మాఫియా ఉండేవాడు. అతని పేరే కొలంబస్. అతను స్పెయిన్కి చెందినవాడు. జరిగిందేమిటంటే, కొలంబస్ అమెరికాను దోచుకోవడానికి వెళ్ళాడు, వాస్కోడిగామా భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చాడు. అయితే అసలింతకీ వీళ్ళిద్దరి మనసుల్లో ఈ ఆలోచన కదిలిందెలా? కొలంబస్కి వెళ్ళి అమెరికాను దోచుకుందాం అన్న ఆలోచన ఎందుకు కలిగింది? వాస్కోడిగామాకు వెళ్ళి భారతదేశాన్ని దోచుకుందాం అన్న ఆలోచన ఎందుకు కలిగింది? వీళ్ళిద్దరికీ ఈ విషయాన్ని చెప్పిందెవరు? అతుల్భాయ్ గారేదైతే చెప్పారో అదే విషయాన్ని నేను మీకు మళ్లీ తెలియజేస్తున్నాను. జరిగిందేమిటంటే, 14-15 శతాబ్దాల మధ్యకాలంలో ఐరోపా ఖండంలో 2 దేశాలే శక్తివంతమైనవిగా భావించబడుతూ ఉండేవి. ఒక దేశం స్పెయిన్, రెండవది పోర్చుగల్. ఈ 2 దేశాల మధ్య ఎప్పుడూ గొడవలు, ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవలు, ఘర్షణలు ఏ విషయమై జరుగుతూ ఉండేవి? స్పెయిన్లోని దోపిడీ దొంగలు కొన్ని ఓడలను దొంగిలించేవారు. అలా వారి దగ్గరకు కొంత సంపద వచ్చి చేరేది. అలాగే పోర్చుగల్లోని దోపిడీ దొంగలు మరికొన్ని ఓడలను లూటీ చేసేవారు. అలా వీరి దగ్గర వచ్చి సంపద చేరేది. ఈ విషయమై వారిద్దరి మధ్యలో పోటీ ఉండేది. ఎవరు ఎక్కువ సంపదను దోచుకోగలరు? స్పెయిన్కు ఎక్కువ సంపద చేరుతుందా, లేదు పోర్చుగల్కు ఎక్కువ సంపద చేరుతుందా? వీళ్ళిలా దోచుకున్న సంపదను పంచుకోవడంలో వారి మధ్య గొడవలు తలెత్తితే ఆ గొడవల పరిష్కారం కోసం వారక్కడి ధార్మిక అధికార యంత్రాంగాన్ని సంప్రదించేవారు. ఆ కాలంలో అక్కడ మతపరమైన అధికారం క్రిస్టియానిటీ యొక్క అధికారం. 1492 ప్రాంతంలో క్రైస్తవ మత అధికారాన్ని కలిగి ఉన్నటువంటి పోప్ను 6th పోప్ అనేవారు. అంటే తాను 6వ పోప్. ఒకసారి ఇలాగే ఘర్షణ చెలరేగింది పోర్చుగల్ మరియు స్పెయిన్ ప్రభుత్వాల మధ్య. ఆ గొడవ దేని గురించి? ఆ గొడవ దేని గురించంటే, దోచుకోబడిన సొమ్మును ఎవరు ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఆ కాలంలోని పోప్ ఒక ఆదేశాన్ని జారీచేశాడు, ఒక నోటిఫికేషన్ను జారీచేశాడు. క్రీస్తు శకం 1492లో. ఆ నోటిఫికేషన్ ఏమిటి? ఆ నోటిఫికేషన్ ఏమిటంటే, 1492 తరువాత మొత్తం ప్రపంచంలోని సంపదంతా 2 భాగాలుగా విభజించబడింది. ఆ 2 భాగాలుగా ఎలా విభజించారంటే, ఒక భాగం ప్రపంచంలో తూర్పు భాగం, రెండవ భాగం ప్రపంచంలో పశ్చిమ భాగం. కాబట్టి ప్రపంచంలో తూర్పు భాగాన్నంతా దోచుకునే పని పోర్చుగల్ చేస్తుంది, ప్రపంచంలో పశ్చిమ భాగాన్నంతా దోచుకునే పని స్పెయిన్ చేస్తుంది. ఇలా ఆదేశాలిచ్చాడు పోప్ 1492లో. ఇలా విభజించడం విషయంలో మౌలికంగా తలెత్తే ప్రశ్న ఏమిటంటే, ఈ విధంగా ప్రపంచాన్ని 2 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని దోచుకోవడానికని ఒక్కో దేశానికి అప్పగించే అధికారం పోప్కి ఉందా? ప్రపంచంలోని పడమటి భాగాన్నంతా దోచుకోమని స్పెయిన్కి చెప్పాడు, తూర్పు భాగాన్నంతా దోచుకోమని పోర్చుగల్కి చెప్పాడు. అలా 1492లో తాను జారీ చేసిన ఆదేశం ఇప్పటికీ అమలులో ఉండేది. దీనిని బట్టి క్రైస్తవ మతాధికారం ఎంత భయంకరమైనదో మనం ఊహించుకోవచ్చు. వాళ్లనుకున్నారు, ఈ ప్రపంచమంతా మనదే, దీన్ని 2 భాగాలు చేద్దాం, తూర్పు భాగాన్ని దోచుకోమని పోర్చుగల్కప్పగిద్దాం, పశ్చిమ భాగాన్ని దోచుకోమని స్పెయిన్కప్పగిద్దాం. అలా ప్రపంచంలో తూర్పు భాగాన్నంతా దోచుకునే అధికారం పోర్చుగల్కు అప్పగించడం వల్ల
ఆ అధికారాన్ని అమలు చేయడానికే వాస్కోడిగామా మన దేశానికి వచ్చాడు. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో తూర్పు భాగంలో ఉంటుంది. అదే దోపిడీని కొనసాగించడానికి కొలంబస్ అమెరికా వెళ్ళాడు. చరిత్ర చెబుతుంది 1492లో కొలంబస్ అమెరికా చేరాడు. 1498లో వాస్కోడిగామా భారతదేశం చేరాడు. కొలంబస్ అమెరికాను చేరిన కాలంలో అక్కడ అనాదిగా రెడ్ ఇండియన్స్ నివసిస్తూ ఉండేవారు. వారు మాయా సంస్కృతికి చెందినవారు. కొలంబస్ ఆ మాయా నాగరికతకు చెందిన వారిని దండించి పీడించి వాళ్ల దగ్గరినుంచి బంగారము వెండి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. చరిత్రలో ఉద్దేశ్యపూర్వకంగా కొలంబస్ గురించి ఖచ్చితంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. అతనొక మహోన్నతమైన వ్యక్తి అని. నిజానికి తను మహోన్నతుడు ఏమాత్రం కాదు. మన సంస్కృత భాషలో పదాన్ని ఉపయోగించాలంటే తను నరాధముడు. అదీ అతను ఎటువంటి అట్టడుగు స్థాయి నరాధముడంటే ఎవరి దగ్గరినుంచైనా బంగారము వెండి దోచుకోవడానికి ఆ వ్యక్తిని చంపవలసి వస్తే తాను ఏమాత్రం వెనుకడుగు వేసేవాడు కాదు. ఆ వ్యక్తి దాదాపు 14-15 సంవత్సరాల పాటు నిరాటంకంగా అమెరికాలోని రెడ్ ఇండియన్లను దోచుకున్నాడు. అలా దోచుకోబడిన సొమ్ముతో నిండిన ఓడలు స్పెయిన్ను చేరేసరికి స్పెయిన్ జనులు అమెరికాలో ఎంతో సంపద ఉంది అని భావించి ఆ తరువాత స్పెయిన్ సైన్యం, స్పెయిన్ ఆర్మీ కూడా అమెరికా చేరడం మొదలుపెట్టింది. ఈ స్పెయిన్ సైన్యం, స్పెయిన్ ఆర్మీ అమెరికాను చేరి 10 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ను దారుణంగా చంపారు. 10 కోట్ల మందిని. ఈ 10 కోట్ల మంది రెడ్ ఇండియన్సే వాస్తవంగా అమెరికా దేశానికి చెందినవారు, అమెరికా జాతీయులు. ఈరోజు మీకు ఏ అమెరికా దేశమైతే కనిపిస్తూ ఉందో ఈ అమెరికా దేశం 10 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ యొక్క శవాలపై నిర్మించబడింది. దీనిని బట్టి మొదట్లో అమెరికాను దోచుకోవడానికి వెళ్లిన వాళ్లు ఎటువంటి రాక్షసులో, ఎటువంటి నరాధములో మీరు ఊహించుకోవచ్చు. ఈరోజు పరిస్థితేమిటంటే నిజానికి ఎవరైతే అమెరికా యొక్క ఆదిమ నివాసులో వారి సంఖ్య కేవలం 65,000 మాత్రమే. 10 కోట్ల మందిని దారుణంగా చంపినవారు ఈరోజు మనకు పాఠాలు చెబుతున్నారు భారతదేశంలో హ్యూమన్ రైట్స్ పరిస్థితి బాగోలేదు అని. ఎవరి గత చరిత్రయే హ్యూమన్ రైట్స్ యొక్క వయోలేషన్ మీదనే నిలిచి ఉందో, మానవ హక్కులను కాలరాచడం మీదనే నిలిచి ఉందో, ఎవరి మొత్తం నాగరికత 10 కోట్ల శవాలపై నిలబడి ఉందో, ఎవరి సమస్తమైన అభివృద్ధి, ప్రగతి 10 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ యొక్క రక్తంతో వ్రాయబడిందో, అటువంటి అమెరికా వారు ఈరోజు మనకు పాఠాలు చెబుతున్నారు. ఈరోజు భారతదేశంలో హ్యూమన్ రైట్స్ పరిస్థితి అంతగా బాగోలేదు, కాశ్మీర్లో, పంజాబ్లో వగైరా వగైరా అంటూ. ఇలా చంపడం, దోచుకోవడం వంటి ఏ దారుణ దుష్కృత్యాలను స్పెయిన్ వారు అమెరికాలో కొనసాగించారో సరిగ్గా అదే విధమైనటువంటి పనులను వాస్కోడిగామా భారతదేశంలో కొనసాగించాడు. ఈ వాస్కోడిగామా మే 20, 1498న కాలికట్ను చేరినప్పుడు అప్పటి కాలికట్ రాజు ఝామోరిన్. ఆ ఝామోరిన్ రాజ్యంలోకి అడుగిడిన వాస్కోడిగామా వాళ్లతో అన్నాడు, నేను మీ అతిథిని. తను అప్పటికే భారతదేశంలో సనాతనంగా పాటించబడుతున్న అతిథి దేవోభవ అన్న సంప్రదాయం గురించి ఎక్కడో విని ఉన్నాడు. దానితో పాపమా ఝామోరిన్ వాస్కోడిగామాకు స్వాగతం పలికాడు. మీ రాజ్యంలో నేను నివసించడానికి నాకు కొంత చోటివ్వండి అని వాస్కోడిగామా ఝామోరిన్ను అడగడంతోటే పాపమా రుజుస్వభావుడైన ఝామోరిన్ కాలికట్లో వాస్కోడిగామా నివసించడానికి అనుమతిచ్చాడు. ఏ వాస్కోడిగామా ఝామోరిన్కి అతిథిగా ఉన్నాడో, ఝామోరిన్ని ఆశ్రయించాడో
ఆతిథ్యాన్ని స్వీకరించాడో అదే వాస్కోడిగామా తనకు ఆశ్రయమిచ్చి ఆతిథ్యమిచ్చిన ఆ ఝామొరిన్నే దారుణంగా చంపాడు. ఝామొరిన్ను హత్యచేసి ఆ వాస్కోడిగామా కాలికట్కు తానే ప్రభువయ్యాడు. ప్రభువయ్యి ఏం చేశాడు? ఈ కాలికట్ కేరళలో సముద్రతీరంలో ఉంది. అక్కడికి ఎన్నో ఓడలు వ్యాపారార్థం వస్తూపోతూ ఉండేవి. ఎంతోమంది భారతీయులు తమ సరుకుతో నిండిన ఓడలతో సౌతీస్టేషియా, అరబ్ దేశాలకు వెళ్లి వాణిజ్యం చేస్తూ ఉండేవారు. అక్కడి అధికారాన్ని హస్తగతం చేసుకున్న వాస్కోడిగామా ఆ ఓడలపై పన్ను విధించడం మొదలుపెట్టాడు. తనకు పన్ను చెల్లించని వ్యాపారస్తుల ఓడలను తాను దారుణంగా సముద్రంలో ముంచివేసేవాడు. వాస్కోడిగామా భారతదేశానికి 1498లో వస్తే తాను తిరిగి వెళ్లేటప్పుడు 7 ఓడలను బంగారు నాణాలతో నింపుకుని తీసుకువెళ్లాడు. పోర్చుగీస్లోని డాక్యుమెంట్లు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వాస్కోడిగామా మొదటిసారి భారతదేశం నుంచి సంపదను దోచుకొని వెళ్లినప్పుడు 7 ఓడలను బంగారు నాణాలతో నింపుకుని తీసుకువెళ్లాడు. అలా వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాడు వాస్కోడిగామా. వాస్కోడిగామా భారతదేశానికి 3 సార్లు వచ్చాడు వరుసగా. 4గోసారి కూడా వచ్చేవాడే, కాని చనిపోయాడు. 2వసారి వచ్చినప్పుడు భారతదేశం నుంచి దోచుకుని తిరిగి వెళ్లేటప్పుడు దాదాపు 11 నుంచి 12 ఓడల నిండా బంగారు నాణాలు నింపుకుని వెళ్లాడు. ఇక 3వసారి వచ్చినప్పుడు భారతదేశం నుంచి 21 నుంచి 22 ఓడల నిండా బంగారు నాణాలు నింపుకుని వెళ్లాడు. ఇంతటి సంపదను ఇక్కడి నుంచి దోచుకుని వాస్కోడిగామా తీసుకువెళ్లడంతో పోర్చుగల్లో జనులనుకున్నారు భారతదేశంలో నిజంగా ఎంతో సంపద ఉంది. ఇక భారతదేశంలోని సంపదను గురించి వారు అంతకు పూర్వం కూడా ఎక్కడో చదివి ఉన్నారు. భారతదేశాన్ని గురించి వారికప్పటికే కొన్ని నిజాలు తెలిసి ఉన్నాయి. భారతదేశం ఎటువంటి దేశమంటే, మొహమ్మద్ గజనీ అనే ఒక వ్యక్తి 17 సంవత్సరాల పాటు నిరాటంకంగా మన దేశానికి మళ్లీ మళ్లీ వచ్చి దోచుకుని వెళ్లాడు. ఒకే మందిరాన్ని, బిరావల్లోని సోమనాథ మందిరాన్ని. ఆ సోమనాథ మందిరాన్ని మహమ్మద్ గజనీ అన్న ఒక వ్యక్తి ఒకసారి వచ్చి కోటానుకోట్ల సంపదను దోచుకుని వెళ్లి, మళ్లీ మరుసటి ఏడే వచ్చి మళ్లీ కోటానుకోట్ల సంపదను దోచుకుపోయి, 3వ ఏడు వచ్చి మళ్లీ దోచుకునిపోయి, ఇలా 17 సంవత్సరాల పాటు నిరాటంకంగా తాను వస్తూ దోచుకునిపోతూ ఉంటే దానికి సంబంధించిన వాస్తవాలు కూడా వాళ్లకు తెలిశాయి. ఒక్కొక్క మందిరంలో ఇంతటి సంపద, ఇంతటి మూలధనమా, ఇంత సంపద ఉందా భారతదేశంలో? అయితే మనమూ బయలుదేరదాం దోచుకోవడానికి. ఇక ఆ సమయానికి చెందిన మరో వాస్తవాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యూరప్ వారు, అమెరికా వారు తమను తాము ఎంత గొప్ప అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవమేమిటంటే 14-15 శతాబ్దముల కాలంలో ప్రపంచంలో అత్యధిక దారిద్ర్యం యూరప్ దేశాల్లో ఉండేది. తినడానికి తాగడానికి కూడా దొరక్క అవస్థలు పడుతూ ఉండేవారు. ప్రకృతి వారికి మనకిచ్చినట్లుగా ఏమీ ఇవ్వలేదు. వారికి మన దగ్గర ఉన్నట్లుగా న్యాచురల్ రిసోర్సెస్ లేవు. అక్కడి వాతావరణమూ అనుకూలము కాదు. పంటలూ సక్రమంగా పండేవి కావు. ఇక పరిశ్రమల గురించి ప్రశ్నే ఉదయించదు. 13-14 శతాబ్దముల కాలంలో యూరప్లో ఏ పరిశ్రమ ఉండేది కాదు. అందుకే వారు మౌలికంగా తమ మనుగడను కొనసాగించుకోవడానికి దోపిడీపై ఆధారపడేవారు. పరులను దోచుకుని తమ పొట్టపోసుకుంటూ ఉండేవారు. దొంగతనం చేయడం, దోపిడీలు చెయ్యడం, లూటీలు చెయ్యడం, ఇదే మౌలికంగా యూరోపియన్ల వృత్తి. వారికెప్పుడైతే తెలిసిందో భారతదేశంలో ఇంతటి సంపద ఉందని, సరే మనమూ వెళ్లి దోచుకుందాం అని బయలుదేరారు. అలా వాస్కోడిగామా మన దగ్గరికి వచ్చి భారతావనిని దోచుకోవడమనే క్రొత్త అధ్యాయాన్ని చరిత్రలో ప్రారంభించాడు. అంతకు మునుపు కూడా మనల్ని దోచుకున్నారు. మహమ్మద్ గజనీ వంటివారు వచ్చి మనల్ని దోచుకున్నప్పటికీ వాస్కోడిగామా ఏ విధంగా అయితే దోపిడీని వ్యవస్థీకృతం చేశాడో, ఆర్గనైజ్ చేశాడో, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. తన వెనువెంటనే ఏం జరిగింది? పోర్చుగల్ వారొచ్చారు. వారు దాదాపు 70-80 సంవత్సరాల పాటు మన దేశాన్ని దారుణంగా దోచుకున్నారు. దోచుకుని పోర్చుగల్ వారు వెళ్లారు. వారి వెనుకనే ఫ్రాన్స్ వారు వచ్చారు.
వారూ మరో 70-80 సంవత్సరాల పాటు దారుణంగా మన దేశాన్ని దోచుకుని వెళ్లారు. వారి తరువాత డచ్ వారు వచ్చారు, హాలండ్ వారు. వారూ మన దేశాన్ని కొల్లగొట్టారు. ఇక ఆ తరువాత ఆంగ్లేయులు వచ్చారు. వారు కేవలం మన దేశాన్ని దోచుకోవడానికే కాదు, మన దేశాన్ని పాలించడానికి కూడా వచ్చారు. పోర్చుగల్ వాళ్లు వచ్చారు దోచుకోవడానికి, తరువాత ఫ్రాన్స్ వారు వచ్చారు దోచుకోవడానికి, ఆ పైన డచ్ వారు వచ్చారు దోచుకోవడానికి, ఆ తరువాత ఆంగ్లేయులు వచ్చారు దోచుకోవడానికి. ఆంగ్లేయులు దోచుకునే ప్రక్రియను మార్చారు. ఆంగ్లేయులకు పూర్వం మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వారు ఆర్మీని తీసుకువచ్చారు, తుపాకీని తీసుకువచ్చారు, ఖడ్గాన్ని తీసుకువచ్చారు. అలా వారు బలవంతంగా దోచుకునేవారు. ఆంగ్లేయులేం చేశారు? ఆంగ్లేయులు దోపిడీ ప్రక్రియనే మార్చారు. వారు తమ కంపెనీనొకటి స్థాపించారు. దాని పేరు ఈస్ట్ ఇండియా అని పెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీను తీసుకొని మొట్టమొదటిసారిగా సూరత్కు వచ్చారు, ఈ గుజరాత్లోనే. మన దేశం యొక్క దురదృష్టమేమిటంటే, మన దేశంపై ఎప్పుడెప్పుడు దోపిడీ జరిగినా అందుకు గుజరాతే మార్గంగా జరిగింది. భారతదేశాన్ని దోచుకోవడానికి ఎంతమంది వచ్చినా గుజరాత్ గుండానే భారతదేశంలోకి జొరబడ్డారు. ఎందుకిలా జరిగిందన్న విషయాన్ని మీరర్థం చేసుకోవాలి. ఎందుకంటే గుజరాత్లో సంపద అధికంగా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అందుకే ఆంగ్లేయులనుకున్నారు, మొట్టమొదటిగా మనం దోచుకోవడానికి సూరత్కు వెళదాం. భారతదేశం మొత్తం మీద మరెక్కడికి వెళ్లలేదు, మొట్టమొదటిసారిగా సూరత్ వచ్చారు. అలా సూరత్కు వచ్చి ఈస్టిండియా కంపెనీ కోసం ఒక దుకాణాన్ని తెరవాలని అప్పటి నవాబుకు ఒక అర్జీ పెట్టుకున్నారు. పాపమా నవాబు ఏ కపటమూ తెలియనివాడు. ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ కోసం వ్యాపార సంస్థను స్థాపించుకోవడానికి గాను భూమినిచ్చాడు. మీరెప్పుడైనా సూరత్ వెళ్ళినప్పుడు చూడవచ్చు, ఇప్పటికీ అక్కడ భవనం నిలిచి ఉంది. దాని పేరు కూపర్ విల్లా. ఒక ఆంగ్లేయుడుండేవాడు, తన పేరు జేమ్స్ కూపర్. మొత్తం 6 అధికారులు వచ్చారు ఈస్టిండియా కంపెనీ తరఫున. వారిలో ఒక అధికారి పేరు జేమ్స్ కూపర్. ఆ జేమ్స్ కూపర్ తన పేరు మీద ఆ భవనానికి కూపర్ విల్లా అని పేరు పెట్టుకున్నాడు. అది సూరత్లో నిర్మించబడిన ఈస్టిండియా కంపెనీకి చెందిన మొట్టమొదటి భవనం. నాడు ఆ సూరత్ జనులకు తెలియదు, ఏ ఆంగ్లేయుల కోసం ఒక వ్యాపార సంస్థ నిమిత్తమై మనమింత భూమినిచ్చామో వారే తిరిగి మనపై ఆధిపత్యం చలాయించి మనతో తమ రక్తదాహాన్ని తీర్చుకుంటారని ఊహించలేకపోయారు వారు. వారా విషయాన్ని ఊహించగలిగి ఉంటే వారు కనీసం నిలువడానికి కూడా సూరత్లో స్థలం దొరికుండేది కాదు. ఆంగ్లేయులు తరతరాలుగా చరిత్రలో చేసిందే మళ్లీ ఇక్కడ పాటించారు. మొదట ఒక అంగడి నిర్మించుకున్నారు, వ్యాపారాన్ని ప్రారంభించారు. క్రమక్రమంగా సూరత్ నగరమంతా వారి వ్యాపారం విస్తరించింది. చివరికి 1612వ సంవత్సరంలో సూరత్ నవాబును హత్య చేయించారు. ఏ నవాబు దగ్గర నుంచి భూమిని తీసుకున్నారో అదే నవాబును హత్య చేయించారు ఆంగ్లేయులు. 1612లో నవాబును హత్య చేయించిన తరువాత సూరత్ ఓడరేవు మొత్తం ఆంగ్లేయుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆంగ్లేయులు 1612లో సూరత్లో ఏ పని చేశారో అదే పని కలకత్తాలో చేశారు, అదే పని మద్రాసులో చేశారు, అదే పని ఢిల్లీలో చేశారు, అదే పని ఆగ్రాలో చేశారు, అదే పని లక్నోలో చేశారు. అంటే ఎక్కడెక్కడికైతే ఆంగ్లేయులు వెళ్లేవారో వ్యాపారార్థం ఒక అంగడిని నిర్మించుకోవడానికి, ఆ ప్రతి నగరాన్ని ఆంగ్లేయులు హస్తగతం చేసుకునేవారు, ఈస్టిండియా కంపెనీ జెండా ఎగురవేసేవారు. 250 ఏళ్లలో వ్యాపారం పేరుతో ఆంగ్లేయులు దేశమంతటినీ హస్తగతం చేసుకున్నారు. 1750 వచ్చేసరికి దేశమంతా ఆంగ్లేయులైన ఈస్టిండియా కంపెనీ యొక్క బానిస దేశంగా మారిపోయింది. ఎవ్వరూ ఊహించలేకపోయారు, ఏ ఆంగ్లేయులకు మనం వ్యాపార నిమిత్తం అవకాశాన్నిచ్చామో, ఏ ఆంగ్లేయులకు మనం వ్యాపార నిమిత్తం భూమినిచ్చామో, వ్యాపారం కోసం మనం ఏ ఆంగ్లేయులను మన వద్దకు తెచ్చుకున్నామో అదే ఆంగ్లేయులు మన దేశానికి ప్రభువులే కాగలరని ఎవ్వరూ అంచనా కట్టలేకపోయారు. ఈ విషయాన్ని ముందే ఊహించగలిగి ఉంటే బహుశా వారికా అవకాశం ఇచ్చి ఉండేవారే కాదు. అయితే 1750లో ఈ విషయం ఊహకు అందింది. ఒక వ్యక్తి ఈ విషయాన్ని ఊహించగలిగాడు. అతని పేరే సిరాజుద్దౌలా. అతను బెంగాల్ నవాబు.
బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలా ఈ విషయాన్ని గుర్తించగలిగాడు. ఆంగ్లేయులు మన దేశానికి వచ్చింది వ్యాపార నిమిత్తం కాదు, ఈ దేశాన్ని బానిస దేశంగా మార్చడానికి వచ్చారు, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. ఎందుకంటే ఈ దేశంలో అత్యధిక సంపద ఉంది, ఈ దేశంలో అత్యధికమైన ధనం ఉంది. దానితో సిరాజుద్దౌలా ఈ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద పోరాటం సాగించవలసి ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు. ఆ మహాపోరాటంలో భాగంగానే సిరాజుద్దౌలా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. చరిత్ర పుస్తకాల్లో మీరు చదివే ఉంటారు, ప్లాసీ యుద్ధం జరిగింది 1757లో. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన ఒక ముఖ్య విశేషాన్ని నేనీరోజు మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేటి పరిస్థితులలో కూడా అది అత్యంత ప్రధానమైన అంశం. 1757లో ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు ఈ విషయాన్ని గురించి మొట్టమొదట నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు నేను మా అధ్యాపకుణ్ణి అడిగాను, సర్, ఆ సమయంలో ఆంగ్లేయుల తరఫున ఎంతమంది సైనికులు పోరాడారు? ఇలా అడిగితే మా అధ్యాపకులు నాకు తెలియదు అనేవారు. మీకెందుకు తెలియదు అని నేను తిరిగి ప్రశ్నిస్తే మాకా విషయమెవరూ బోధించలేదు అని వారన్నారు. నాకు చెప్పబడని విషయాన్ని నేను నీకెలా చెప్పను? నేను మళ్లీ వారిని ఇదే ప్రశ్న అడుగుతూ ఉండేవాణ్ణి. సర్, సైనికులు లేకుండా ఏ యుద్ధమూ జరుగదు కదా? జరుగదు. మరి మాకు ఆంగ్లేయుల తరఫున ఎంతమంది సైనికులు పోరాడారో ఎందుకు తెలియజేయరు? మరి దానితో పాటు దానికి రెండో వైపు ప్రశ్నను కూడా నేను వేస్తూ ఉండేవాడిని. సరే, ఆంగ్లేయుల తరఫున ఎంతమంది సైనికులు పోరాడారో మీకు తెలియదు. మరి భారతదేశం తరఫున పోరాడుతున్న ఫిరాజుద్దౌలా సైన్యంలో ఎంతమంది సైనికులున్నారు? దానికి వారి సమాధానం తెలియదనే. ప్లాసీ యుద్ధాన్ని గురించి ఈ దేశంలో నేను చూసిన 150 పుస్తకాలున్నాయి. ఆ 150 పుస్తకాలలో దేనిలోనూ ఆంగ్లేయుల వైపునుంచి ఎంతమంది సైనికులు పోరాడారు, భారతదేశం వైపునుంచి ఎంతమంది సైనికులు పోరాడారు అన్న వివరాలే తెలియజేయలేదు. నేను మీకు వాస్తవం తెలియజేస్తున్నాను, ఈ ప్రశ్న నన్ను చిన్ననాటినుంచి తొలచివేస్తూ ఉండేది. చివరికి ఈ ప్రశ్నకు సమాధానం నాకు 3 సంవత్సరాల క్రితం మాత్రమే తెలిసింది. అది భారతదేశంలో కాదు, లండన్లో దొరికింది. లండన్లో ఒక ఇండియా హౌస్ లైబ్రరీ ఉంది, చాలా పెద్ద లైబ్రరీ. ఆ ఇండియా హౌస్ లైబ్రరీలో భారతదేశాన్ని బానిసదేశాన్ని చేసి ఆంగ్లేయులు పరిపాలించిన కాలం నాటి 20,000కు పైగా దస్తావేజులు భద్రపరచబడ్డాయి. అవి మన దేశంలో లేవు, అక్కడున్నాయి. భారతదేశాన్ని ఆంగ్లేయులు ఎలా ముక్కలు చేశారో, ఎలా బానిసలుగా చేసి పాలించారో దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇండియా హౌస్ లైబ్రరీలో భద్రపరచబడిన ఆ 20,000 దస్తావేజులలో సుస్పష్టంగా తెలియజేయబడి ఉంది. నాకు ప్రొఫెసర్ ధరంపాల్ అన్న వ్యక్తి ఒకరు పరిచితులు. వారు 40 ఏళ్లకు పైగా యూరోప్లో ఉంటున్నారు. నేనొకసారి వారికి లేఖ వ్రాశాను. సర్, నేనొక ప్రశ్నకు సమాధానాన్ని కోరుతున్నాను, ఒక బేసిక్ క్వశ్చన్. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున ఎందరు సైనికులు పోరాడారు? ఆయనన్నారు, చూడు రాజీవ్, నీవు ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే నీవు తెలుసుకోవలసిన మరెన్నో ముఖ్యమైన విషయాలున్నాయి. మరి వాటన్నిటినీ తెలుసుకోవడానికి నీవు సిద్ధమేనా అంటే నేను అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను చరిత్ర విద్యార్థిని కాలేకపోవచ్చు, కాని చరిత్రను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. అసలు మనం ఆంగ్లేయులకు బానిసలం కావడం వెనుక ముఖ్యమైన కారణం ఏమిటి? ఇది మనమందరమూ తప్పక తెలుసుకోవలసిన విషయం. మనం ఆంగ్లేయులకు బానిసలమెలా అయ్యాం? ఇంత పెద్ద దేశం, 34 కోట్ల మంది జనులున్న ఈ దేశం కేవలం 50,000 మంది ఆంగ్లేయులకు ఎలా బానిసలు కాగలిగింది? ఆ ప్లాసీ యుద్ధాన్ని గురించి చదివినప్పుడు ఈ విషయం అర్థమైంది. ఆయన కొన్ని ముఖ్యమైన దస్తావేజులను నాకు పంపించారు, ఫోటోకాపీ చేసి. అవి నా దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఆ దస్తావేజులను చదివిన తరువాత నాకు తెలిసిన విషయమేమిటంటే, ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున కేవలం 300 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. మరోవైపు ఫిరాజుద్దౌలా తరఫున 18,000 మంది సైనికులున్నారు. ఇప్పుడీ విషయాన్ని ఎవరినడిగినా, ఎంత సామాన్యమైన తెలివితేటలున్నటువంటి వ్యక్తినడిగినా, ఒక చిన్న పిల్లవాడినడిగినా సమాధానం చెప్పగలడు. ఒకవైపున 300 మంది ఉండి మరోవైపున 18,000 మంది ఉన్నప్పుడు ఏ పక్షం గెలుస్తుంది?
ఎవరివైపైతే 18,000 మంది సైనికులున్నారో వారే గెలుస్తారు. కాని గెలిచిందెవరు? ఎవరివైపున 300 మంది సైనికులున్నారో వారు గెలిచారు. ఎవరివైపున 18,000 మంది సైనికులున్నారో వారు ఓడారు. ఇక భారతదేశానికి చెందిన సైన్యంలో ఒక్కొక్క సైనికుని గురించి ఇంగ్లండ్లోని పార్లమెంట్లో ఏమని చెప్పుకునేవారంటే, భారతదేశానికి చెందిన ఒక్కొక్క సైనికుడు 5 ఆంగ్లేయ సైనికులను మట్టుబెట్టడానికి సమర్థుడు అని. మరి అంతటి శక్తి సంపన్నులైన 18,000 మంది సైనికులు 300 మంది తమకంటే బలహీనులైన ఆంగ్లేయ సైనికుల చేత ఎలా ఓడిపోయారు? ఇది చాలా గంభీరముగా అర్థం చేసుకోవలసిన విషయం. ఆ దస్తావేజులను పరిశీలించిన మీదట మనమోడిపోవడమెలా తటస్థించిందో అర్థమైంది. ఆంగ్లేయుల తరఫున యుద్ధానికి వచ్చిన వ్యక్తి పేరు రాబర్ట్ క్లైవ్. తాను ఆంగ్లేయుల సేనకు సైన్యాధిపతి. మరోవైపు భారతదేశం తరఫున పోరాడుతున్న సిరాజుద్దౌలా సైన్యానికి సైన్యాధిపతి పేరు మీర్ జాఫర్. మరి ఇంతకీ జరిగినదేమిటి? రాబర్ట్ క్లైవ్కు విషయం అర్థమైంది. ఆంగ్లేయులు భారతీయులను ముఖాముఖి ఎదుర్కొంటే ఆంగ్లేయులు ఓడిపోవడం తథ్యం. యుద్ధం గంట కూడా జరిగే అవకాశం లేదు. క్లైవ్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు బ్రిటిష్ పార్లమెంట్కు తెలియజేయడం జరిగింది. ఆ దస్తావేజుల్లో క్లైవ్ రాసిన 2 ఉత్తరాలున్నాయి. ఒక లేఖలో క్లైవ్ రాశాడు, మన వైపు కేవలం 300 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. సిరాజుద్దౌలా వైపు 18,000 మంది సైనికులున్నారు. కనుక మనము యుద్ధము గెలిచే అవకాశం లేదు. ఒకవేళ బ్రిటిష్ పార్లమెంట్, ఆంగ్లేయ పార్లమెంట్ యుద్ధంలో జయించాలని భావించేటట్లయితే మాకు అదనముగా సైన్యాన్ని పంపించవలసింది. ఈ లేఖకు జవాబుగా క్లైవ్కు బ్రిటిష్ పార్లమెంటు నుంచి మరొక ఉత్తరం వచ్చింది. అది చాలా గమ్మత్తైనది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ లేఖలో బ్రిటిష్ పార్లమెంట్ వారు ఏమి వ్రాశారంటే, మన వైపు ఇంతకంటే అధికంగా సైనికులు లేరు. ఎందుకు లేరు? ఎందుకంటే 1757లో సరిగ్గా ప్లాసీ యుద్ధం జరిగిన సమయంలోనే ఆంగ్లేయులు ఫ్రాన్స్లో నెపోలియన్ బోనాపార్ట్తో యుద్ధం చేస్తూ ఉన్నారు. మరో ప్రక్క నెపోలియన్ బోనాపార్ట్ ఆంగ్లేయులను ఫ్రాన్స్ నుంచి తరిమి వెళ్లగొడుతూ ఉన్నాడు. దానితో ఆంగ్లేయుల సైన్యమంతా ఫ్రాన్స్లో నెపోలియన్ బోనాపార్ట్తో పోరాడుతూ ఉండేది. ఈ కారణంచేత వారు భారతదేశానికి అధికంగా సైన్యాన్ని పంపించే పరిస్థితుల్లో లేరు. అందుకే పార్లమెంటు ఆయనకు తెలియజేసినదేమిటంటే, ఇంతకంటే అదనంగా మేము సైన్యాన్ని పంపించలేము. ఆ 300 మంది సైనికులతోటే మీరు ప్లాసీ యుద్ధాన్ని జయించవలసి ఉంటుంది. దానితో రాబర్ట్ క్లైవ్ 2 గూఢచారులను నియమించాడు. యుద్ధం జరిగితే ఓటమి ఖాయమని తాను గుర్తించాడు. తాను ఆ 2 అన్నాడు, మీరు వెళ్ళి సిరాజుద్దౌలా సైన్యంలో లంచం తీసుకునేవారెవరైనా ఉన్నారేమో కనిపెట్టండి. అటువంటి లోభులెవరైనా ఉంటే గుర్తించండి. లంచముపై లోభంతో తమ దేశానికి ద్రోహం తలపెట్టగలిగేవారెవరైనా ఉన్నారేమో గుర్తించండి. తన 2 గూఢచారులు సిరాజుద్దౌలా సైన్యాన్ని పరిశీలించి ఈ విషయం చెప్పారు. అవును, ఒక వ్యక్తి ఉన్నాడు. తను మీర్ జాఫర్. మీరు తనకు లంచమివ్వగలిగితే తాను భారతదేశాన్నే అమ్మివేయగలడు. అంతటి లోభి అతను. మీరు తనకు పదవిని ఎరగా చూపెట్టగలిగితే భారతదేశం యొక్క 7 తరాలను కూడా మీకోసం అమ్మివేయగలడు. ఇక మీర్ జాఫర్ ఎటువంటివాడంటే, తాను రాత్రింబవళ్ళూ ఒకటే కలకంటూ ఉండేవాడు. తాను ఎన్నటికైనా బెంగాల్ నవాబు కావాలని. ఆ కాలంలో బెంగాల్ నవాబు కావడమంటే, ఈరోజు మన దగ్గర ఎందరో రాజకీయ నాయకులు ప్రధానమంత్రి కావాలని కలలుగనడం లాంటిదే. అందుకోసం వారు దేశాన్ని అమ్మడానికి కూడా వెనుకాడరు. కాబట్టి మీర్ జాఫర్ మనసులో ఈ లోభం ఉండేది. నేను ఎలాగైనా బెంగాల్కు నవాబును కావాలి, అంటే నాకు పదవి కావాలి, ఇంకా సంపద కావాలి, మూలధనం కావాలి, అధికారమూ కావాలి, సంపద కావాలి. ఈ రెండింటి పట్ల దురాశ మీర్ జాఫర్ మనసులో అత్యంత బలీయంగా ఉండేది. ఆ దురాశ ఎంతటిదో గుర్తించగలిగాడు రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్కు ఒక లేఖ వ్రాశాడు. ఆ లేఖ కూడా దస్తావేజుల్లో ఉంది. దాని ఫోటోకాపీ నా దగ్గర ఉంది. ఆ లేఖలో తను 2 విషయాలు వ్రాశాడు. చూడు మీర్ జాఫర్, నువ్వు ఆంగ్లేయులతో స్నేహం చేసినట్లయితే
ఈస్ట్ ఇండియా కంపెనీతో నీవు ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే మేము యుద్ధం గెలిచిన తరువాత నిన్ను బెంగాల్కు నవాబును చేస్తాం. ఇక రెండవ విషయం, నీవు బెంగాల్ నవాబువయ్యావంటే సంపద సమస్తం నీ స్వంతమవుతుంది. ఆ సంపదలో 5% నువ్వు మాకివ్వు, ఇక మిగిలినది నువ్వు ఎంత దోచుకోవాలంటే అంత దోచుకో. అప్పటికే రాత్రింబవళ్ళూ ఎప్పుడెప్పుడు పదవి లభిస్తుందా, ఎప్పుడెప్పుడు సంపద లభిస్తుందా అన్న కలలుగంటూ ఉన్న మీర్ జాఫర్ ఆ లేఖకు జవాబు వ్రాశాడు. తనన్నాడు, మీరు చెప్పిన 2 విషయాలు నాకు సమ్మతమే, ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి. అప్పుడు రాబర్ట్ క్లైవ్ రాశాడు, మీరు చేయవలసినదల్లా ఒక్కటే. యుద్ధం ప్రారంభమయ్యే రోజు మీరు మీ 18,000 మంది సైనికులను ఎటువంటి పోరాటమూ చెయ్యకుండా మాకు సరెండర్ కావలసినదిగా తెలియజేయాలి. మీర్ జాఫర్ అడిగాడు, మరి మీరు మీ మాట నిలబెట్టుకుంటారు కదా, నన్ను మీరు బెంగాల్ నవాబును చేయాలి. రాబర్ట్ అన్నాడు, ఖచ్చితంగా మేము మిమ్మల్ని తప్పకుండా బెంగాల్ నవాబును చేసి తీరుతాం. అయితే మీరీ ఒక్క పని చేసి పెట్టండి. మీరు మీ ఆర్మీతోటి చెప్పండి, ఎందుకంటే తాను సైన్యాధిపతి ఆర్మీకి. మీరు మీ సైన్యానికి ఆదేశాలు జారీ చెయ్యండి. యుద్ధరంగంలో వారు నా ముందు ఆయుధాలను వదిలిపెట్టాలి, పోరాడకుండా. మీర్ జాఫర్ అన్నాడు, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. చివరికి యుద్ధం ప్రారంభమైంది. జూన్ 23, 1757లో చరిత్ర అందించిన సాక్ష్యాధారాలననుసరించి 1757 జూన్ 23వ తేదీన భారతదేశానికి చెందిన 18,000 మంది సైనికులు కేవలం 40 నిమిషాలలో మీర్ జాఫర్ చెప్పిన కారణంగా 300 మంది ఆంగ్లేయ సైనికుల ముందు సరెండర్ అయ్యారు. రాబర్ట్ క్లైవ్ ఏమి చేశాడంటే, తన 300 మంది సైనికులతో ఈ 18,000 మంది సైనికులను బందీలుగా చేసి, కలకత్తాలో ఒక స్థలముంది, ఫోర్ట్ బిలియం, ఈరోజుకి ఉంది, మీరు వెళ్లి దానిని చూడండి. ఆ ఫోర్ట్ బిలియంలో 18,000 మంది సైనికులను బందీలుగా ఉంచాడు. 10 రోజులపాటు భారతీయ సైనికులు ఆకలితో అలమటించేలా చేశాడు. 11వ రోజు ఆ సైనికులందరినీ హత్య చేయించాడు. ఆ హత్య చేయించడంలో మీర్ జాఫర్ రాబర్ట్ క్లైవ్కు సహకరించాడు. ఆ తరువాత రాబర్ట్ క్లైవ్ ఏమి చేశాడు? బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలాను ముర్షిదాబాద్లో హత్య చేయించాడు. ఎందుకంటే అప్పట్లో ముర్షిదాబాదే బెంగాల్ రాజధాని, కలకత్తా కాదు. సిరాజుద్దౌలా హత్యలో రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ జాఫర్ ఇద్దరి హస్తమూ ఉంది. అందుకు ఫలితమేం జరిగింది? మన దేశం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీను పారద్రోలాలని కలలుగన్న బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మరణించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీతో మైత్రీబంధాన్ని కొనసాగించాలనుకున్న మీర్ జాఫర్ బెంగాల్కు నవాబయ్యాడు. చరిత్రలో జరిగిన ఈ మొత్తం దుర్ఘటనను నేనొక ప్రత్యేక దృష్టితో చూస్తాను. నేనెన్నోసార్లిలా అనుకుంటూ ఉంటాను, ఈస్ట్ ఇండియా కంపెనీతో స్నేహాన్ని కొనసాగిస్తే మన దేశమంతా బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది అన్న విషయం మీర్ జాఫర్కు తెలియదా? మీర్ జాఫర్కు ఈ విషయం తెలుసు. నేను నా పదవి కోసం ఏ పావులు కదుపుతున్నానో దానివల్ల ఈ దేశం 100 సంవత్సరాల వరకు బానిసత్వంలో మ్రగ్గగలదని మీర్ జాఫర్కు ఖచ్చితంగా తెలుసు. అంతేకాదు, తన స్వార్థం కోసం, తన దురాశ వల్ల ఈ దేశం పట్ల ఎటువంటి ద్రోహానికి పాల్పడుతున్నాడో దాని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో కూడా తనకు తెలుసు. నా దురాశ తీరడానికి ఈ దేశానికి ఎటువంటి దుర్గతి పట్టినా పరవాలేదు అని తాను ఆనాడు ఆలోచించి ఉండకపోతే మనం 1757లోనే ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తులమయ్యుండేవాళ్లం. ఎందుకంటే మన వైపు 18,000 మంది సైనికులున్నారు. 300 మంది ఆంగ్లేయ సైనికులను చంపడం మనకు పెద్ద విషయమేమీ కాదు. 1757లోనే మనము ఆంగ్లేయుల దాస్యం నుంచి విముక్తులమయ్యేవాళ్లం. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం, 1757 నుంచి 1947 వరకు 200 సంవత్సరాల పాటు మనము భరించిన ఈ బానిసత్వ శృంఖలాలు, ఈ 200 ఏళ్లపాటు బానిసత్వాన్ని పారద్రోలడానికి మన దేశం అర్పించవలసి వచ్చిన 6 లక్షల అమరజీవుల ప్రాణాలు, అవి మనకు దక్కి ఉండేవి. భగత్ సింగ్, చంద్రశేఖర్, ఉధమ్ సింగ్, తాంత్యాతోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్
ఇలా ఎటువంటి మహానుభావుల ప్రాణాలు అర్పించవలసి వచ్చినదంటే వీరెవ్వరూ సామాన్యులు కారు. సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ టాపర్. ఉధమ్ సింగ్ కావాలనుకుంటే ఎంతో ఆనందమయమైన జీవితాన్ని కొనసాగించి ఉండేవాడు. ఎంతో ధనవంతుడి సంతానం తాను. భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్లు కూడా అటువంటివారే. కావాలనుకుంటే వారు తమ యవ్వన జీవితాన్ని ఆనందోత్సాహాలతో గడపగలిగి ఉండేవారు. తమ విలువైన నవయవ్వనాన్ని ఇలా ఉరికంబానికి అర్పించి ఉండేవారు కాదు. ఎవరి రక్తం మన దేశ ప్రగతికి అత్యంత ఆవశ్యకమో అటువంటి నవయువకులు వీరందరూ. అటువంటి 6 లక్షల మంది ప్రాణాలను మనము అర్పించవలసి వచ్చింది. ఈ త్యాగాలన్నీ జరుగవలసిన అవసరం లేకుండా ఉండేది. మరియు ఆంగ్లేయులు పెట్టిన ఎటువంటి యాతనలను మనము సహించామో, ఎటువంటి అవమానాలను మనము భరించామో, ఈ దుర్గతి మనకు దాపురించి ఉండేది కాదు. ఆ మీర్ జాఫర్ అనే ఒక్కడు ఉండి ఉండకపోతే. కాని ఆ మీర్ జాఫర్ అన్న ఒక్కడు ఉండడం వల్ల, ఆ వ్యక్తిలో పదవి కోసం, ధనం కోసం ఈ దురాశ పేరుకుపోవడం వల్ల మన దేశం 200 ఏళ్లపాటు ఆంగ్లేయులకు ఊడిగం చేయవలసి వచ్చింది. నేనింతకీ మీకు తెలియజేయాలనుకున్న ముఖ్యమైన విషయం, 1757లో కేవలం ఒక్క మీర్ జాఫర్ మాత్రమే ఉన్నాడు. కాని ఈరోజు మన దేశంలో వేలాది మంది మీర్ జాఫర్లున్నారు. నాడు మీర్ జాఫర్ మన దేశాన్నెలా బానిసదేశంగా మార్చాడో, అదేవిధంగా మన దేశాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టే నీచ కార్యంలో నిమగ్నమయ్యున్నారు వీరందరూ. మీర్ జాఫర్ ఏం చేశాడు? పిలిచి ఒక విదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల తనకు పదవి లభించింది, డబ్బు లభించింది. ఈరోజు మీకు తెలుసా, భారతదేశంలో ఏ నాయకుడు ప్రధానమంత్రి అవుతాడో, భారతదేశంలో ఏ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడో తాను చేసే మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, విదేశీ కంపెనీల్లారా రండి, మా దేశానికి స్వాగతం అని ప్రకటిస్తాడు. మీరిక్కడ ఆ విషయాన్ని మరచిపోకండి. 1757లో మీర్ జాఫర్ ఖచ్చితంగా ఇదే చేశాడు. తనూ ఇలాగే అన్నాడు, ఆంగ్లేయులారా రండి, అయితే ఇందుకు బదులుగా మీరు నాకు పదవిని, ధనాన్ని ఇవ్వవలసి ఉంటుంది, అంతే. నేటి నాయకులు కూడా అంటున్నదిదే. విదేశీ కంపెనీల్లారా రండి, మీకు స్వాగతం. మరి మీరు మాకోసం ఏం చేయవలసి ఉంటుంది? ఏమీ లేదు. ముఖ్యమంత్రిని చేయండి, ప్రధానమంత్రిని చేయండి. 100 కోట్లో 200 కోట్లో లంచమిప్పించండి చాలు. అది బోఫోర్స్ విషయంలో కావచ్చు, లేదు ఎన్రాన్ విషయంలో కావచ్చు. మేము దానితోటే తృప్తిపడిపోతాం. ఇక మా దేశాన్నంతా మీ చేతికప్పగిస్తాం. ఇది ఇప్పుడు జరుగుతోంది. 1757వ సంవత్సరంలో మన దేశ చరిత్రలో జరిగిన అదే తప్పిదం మళ్లీ మళ్లీ పునరావృతం చేయబడుతూ ఉంది. నేను మీతో నా హృదయంలోని వేదనను పంచుకుంటున్నాను. కేవలం ఒకే ఒక్క ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని 200 నుంచి 250 ఏళ్లపాటు దాస్యంలో ముంచగలిగితే, దారుణంగా దోచుకోగలిగితే, ఇక నేటి మన మీర్ జాఫర్లు మన దేశానికి రప్పించిన 4000 కంపెనీల విషయమిక చెప్పేదేముంది? మీకు తెలుసా, ఈ దేశంలో ప్రతిరోజూ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు విదేశీ కంపెనీలతో. ఇక తలుపులు బార్లా తెరిచి విదేశీ కంపెనీలను ఎలా పిలుస్తున్నారంటే, మన దేశం యొక్క భవిష్యత్తును నిర్ధారించవలసినదిక వారే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఈ విషయంలో ప్రతి పార్టీ భాగస్వామియే. నేను ఈ మందిరం యొక్క పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఏ ఒక్క పార్టీ పేరు ఉచ్చరించడం లేదు. వీళ్లందరూ దొంగలే, మీర్ జాఫర్కు వారసులే. ఏ పార్టీ వాళ్లైనా ఎవ్వరి పేరూ ప్రస్తావించవలసిన అవసరం లేదు. అధికారంలో లేనంతవరకు విదేశీ కంపెనీలను నిందిస్తూ ఉంటారు. అధికారం లభించినంతనే మొట్టమొదటే విదేశీ కంపెనీలను పిలిచి వారి ముందు సాష్టాంగదండ ప్రణామాలాచరిస్తారు. ఏ ఒక్క నాయకుడు ఈ రకమైన ఆలోచనా విధానానికి అతీతుడు కాడు. ఈ దేశంలో ప్రతి పార్టీకి అధికారం లభించింది. కొందరికి తక్కువ కాలం, కొందరికి ఎక్కువ కాలం. ప్రతి పార్టీ చేసినదిదే, సాధ్యమైనంత ఎక్కువగా విదేశీ కంపెనీలను ఆహ్వానించడం. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మహారాష్ట్రలో ఈ మధ్యనే తిరునాళ్ల వంటి కార్యక్రమం ఒకటి మొదలుపెట్టారు. ఆ తిరునాళ్ల గురించి మీరు పత్రికల్లో చదివే ఉంటారు. 2-3 రోజులపాటు అదే ప్రధాన చర్చనీయాంశమై కూర్చుంది. అదేమిటో తెలుసా?
అడ్వాంటేజ్ మహారాష్ట్ర. ఆ అడ్వాంటేజ్ మహారాష్ట్ర ఏమిటి? మహారాష్ట్రకు విదేశీ కంపెనీలను సాదరంగా ఆహ్వానిస్తున్నాము, మీరు దయచేసి వచ్చి దోచుకోండి అని ప్రకటించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి జాతరలు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే, ప్రతి ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రితో పోటీపడుతూ ఉన్నాడు, వారి రాష్ట్రం కంటే మన రాష్ట్రానికి ఎక్కువ విదేశీ కంపెనీలు రావాలి అని. అంత భారీ స్థాయిలో ఈ నాటకం కొనసాగుతూ ఉంది. ఈ నాటకానికి మౌలిక సూత్రాలేమిటో మీరొక్కసారి పరిశీలించండి. ఇప్పటివరకు పరిస్థితి ఏమిటంటే, మన దేశానికి విదేశీ కంపెనీలు రావాలంటే అందుకుగాను కొన్ని నియమాలు, నిబంధనలు ఉండేవి. అవి అమలులో ఉన్నందువల్ల విదేశీ కంపెనీలు కేవలం 39% వరకు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండేది. కాని ఇప్పుడు ప్రభుత్వం లిబరలైజేషన్ పేరుతో విదేశీ కంపెనీలకు 39%కి బదులుగా 51% వరకు పెట్టుబడులు పెట్టే వెసులుబాటును కల్పించింది. 51% అని నిర్ణయించిన తరువాత 74% వరకు విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టే అవకాశాన్నిచ్చింది. ఇక ఇప్పుడైతే 100% అవి పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించింది. అంటే 100% విదేశీ కంపెనీలకు సౌలభ్యం. వాళ్లు వస్తూనే ఉన్నారు. మీరొక్కసారి స్మరణకు తెచ్చుకోండి, మొట్టమొదట వారు కత్తులు చేతబట్టుకొని, తుపాకులు చేతబట్టుకొని దోచుకోవడానికి వచ్చారు. ఈసారి వారు దోచుకోవడానికి వారికి కత్తులు, తుపాకులు అవసరం లేదు. వారిక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవలసిన అవసరమూ లేదు. ఇక్కడి ప్రతి నాయకుడు మీర్జాఫర్ అయితే ఇక వారు రాబర్ట్ క్లైవ్ను పంపించవలసిన అవసరమేముంది? ఇక ఏ విషయమై చర్చలు జరుగుతున్నాయో తెలుసా? మీరు పత్రికలను కొద్దిగా సునిశితంగా పరిశీలించగలిగేవారైతే ఈ మధ్యనే ఒక పెద్ద నాయకుడి స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. ఆయన పేరును కూడా నేను ఉచ్చరించదలుచుకోలేదు. మన దేశానికి మాజీ ఆర్థిక మంత్రి అయిన ఒక పెద్ద నాయకుడు, ఆయన ఏమని ప్రకటించారో తెలుసా? ఆయన అభిప్రాయమేమిటంటే, ప్రతి ఒక్క పార్టీ ఎంపీ పార్లమెంట్లో విదేశీ కంపెనీకి ఏజెంటుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలి అని. ఇది ఆయన ప్రకటన. అది ఎందుకు? ఎందుకంటే మనము దళారీ రుసుము, బ్రోకరేజ్ తీసుకోవాలి ప్రతి కంపెనీ నుంచి. కాబట్టి భారతదేశంలో ఈ బ్రోకరేజ్ వసూలు చేయడానికి గాను పూర్తి స్వేచ్ఛ ఉండాలి. అలా దళారీ రుసుమును సేకరించడానికి గాను ఏదైనా చట్టాన్ని ఆమోదించవలసి వస్తే కూడా భారతదేశపు పార్లమెంట్ అటువంటి చట్టాన్ని తయారు చేయాలి. ఇలా ప్రకటించినది ఒక పెద్ద పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన చెప్పిన మాటలివి. ఆయన ఉద్దేశ్యమేమిటంటే, భారతదేశానికి ఎన్ని విదేశీ కంపెనీలొస్తాయో వాటిలో ప్రతి విదేశీ కంపెనీ తరఫున దళారులుగా పనిచేసే అవకాశాన్ని వాళ్లకివ్వాలి. అంటే ఆ మీర్జాఫర్కి కూడా తాతలు వీళ్ళు. ఇటువంటి నాయకులు ఒక ప్రక్క భారతీయ సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఉంటారు, మరో ప్రక్క పార్లమెంట్లో విదేశీ కంపెనీలకు దళారులుగా పనిచేసే అవకాశమివ్వాలని కోరుతూ ఉంటారు. ఇలా భారతదేశంలో 540 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్లందరూ నిజంగానే విదేశీ కంపెనీలకు ఏజెంట్లయ్యారనుకోండి, మన దేశంలోని కంపెనీలకు ఏదైనా విపత్తొచ్చిందనుకోండి, వాళ్లు ఇక ఏమి చేస్తారు? ఈ దేశమంతటినీ ఒక కంపెనీగా తయారు చేస్తారు. ఇక ఒక వ్యాపార సంస్థను నడిపినట్లుగా ఈ దేశాన్ని నడుపుతారు. వాళ్లకు బుద్ధి పుట్టినట్లుగా చట్టాలు తయారు చేస్తారు. విదేశీ కంపెనీలు చెప్పాయి, మేము భారతదేశంలో దోచుకోవడానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు, కాబట్టి ఈ ఫెరా చట్టాన్ని తొలగించండి అని చెప్పడంతోటే మన ప్రభుత్వం ఆ ఫెరా చట్టాన్ని తొలగించడానికి నిర్ణయించుకుంది. అదేవిధంగా విదేశీ కంపెనీలు మేము విచ్చలవిడిగా దోచుకోవడానికి గాను ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని తొలగించండి అని చెప్పడంతోటే మన ప్రభుత్వం ఎంఆర్టీపీ చట్టాన్ని తొలగించడానికి నిర్ణయించుకుంది. అంతేకాకుండా విదేశీ కంపెనీలు మా పైన ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా వేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ను తగ్గించండి అని చెప్పడంతోటే మన ప్రభుత్వం విదేశీ కంపెనీలపై 40% ఉన్న ఆదాయపు పన్నును 10%కి తగ్గించింది. విదేశీ కంపెనీలడిగాయి, మాకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో వెసులుబాటును కల్పించాలి అని. వెంటనే మన ప్రభుత్వం
40% మన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను 20% తగ్గించింది. ఇదిలా ఉండగా మరోవైపు స్వదేశీయులపైన, భారతీయులపైన రోజురోజుకీ ట్యాక్స్ పెంచుతూ ఉండడం, విదేశీ కంపెనీలకు మాత్రం ట్యాక్స్ విషయంలో వెసులుబాటు, కానీ స్వదేశీ కంపెనీలపై మాత్రం పన్ను విధించడం. ఇప్పుడు మీకు ఏదైనా కంపెనీ ఉంది అంటే మీరు ఎట్టి పరిస్థితులలోనూ 40% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టవలసిందే. అదే విదేశీ కంపెనీ అయితే మాత్రం వారు 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇస్తే సరిపోతుంది. అదే మీ కంపెనీ అయితే, భారతీయ కంపెనీ అయితే, స్వదేశీ కంపెనీ అయినట్లయితే మీరు కార్పొరేట్ ట్యాక్స్ కూడా కట్టవలసి ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టవలసి ఉంటుంది. అదే విదేశీ కంపెనీ అయినట్లయితే వారు కార్పొరేట్ ట్యాక్స్ కట్టనవసరమూ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరమూ లేదు. ఇంకా కొన్ని రంగాల విషయంలో భారత ప్రభుత్వం ఏ స్థాయికి చేరిందంటే వారు మేము 100% మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తాము అని ఉత్తుత్తిగా వ్రాసి ఇచ్చినా వారిపై 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఎటువంటి పన్ను విధించబడదు. ట్యాక్స్ హాలిడే అమలులో ఉంటుంది. ఇలా కొనసాగుతూ ఉంది. మరి అంతేకాదు, చివరికి స్థితి ఏ స్థాయికి చేరిందంటే బహుశా మీ దృష్టికి వచ్చి ఉండవచ్చు, ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. విదేశీ కంపెనీలకు చెందినవారు కేవలం కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్ల పెట్టుబడిని మన దేశంలో పెట్టినంత మాత్రం చేతనే ఆ విదేశీ కంపెనీల అధికారులు భారతీయ పౌరులుగా గుర్తించబడతారు. డ్యూయల్ సిటిజన్షిప్. ఈ విషయాన్ని మన ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లిన సందర్భంలో అక్కడ ప్రకటించి వచ్చారు. ఇక్కడ చెప్పలేదు పార్లమెంటులో. విదేశీ పర్యటనలో న్యూయార్క్ వెళ్లినప్పుడు న్యూయార్క్లోని వ్యాపారస్తులు ఆయనను ప్రశ్నించారు, డ్యూయల్ సిటిజన్షిప్ పై మీ అభిప్రాయమేమిటి అని. దానికి మన ప్రధానమంత్రి రొమ్ము విరుచుకుని, మీరు రండి, కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టండి, మేము మిమ్మల్ని భారతీయ పౌరులుగా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక విదేశీ కంపెనీలకు చెందిన వారు కేవలం కొంత పెట్టుబడి పెట్టినందువల్లనే భారతీయ పౌరసత్వాన్ని పొందేటట్లయితే ఇక ఈ దేశంలో వారి అధికారం మీ అధికారంతో సమానమవుతుంది. ఇలా విదేశీ కంపెనీకి చెందిన ఒక అధికారి మన దేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే మన దేశంలోని పార్లమెంటు ఎన్నికల్లో కూడా తను పోటీ చేయగలడు. ఎందుకంటే ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయడానికి ఏ విధమైన అర్హతలు అవసరం లేదు. కేవలం మీరు ఈ దేశ పౌరుడై ఉంటే చాలు. మీరు దొంగైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, మీరు దుండగులైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఒక గూండా అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఒక డాన్ అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, మాఫియా కింగ్ అయినా మీరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. మిగతా విషయాలు వదిలిపెట్టండి. మీరు 30 మర్డర్లు చేసినప్పటికీ మీరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, పార్లమెంటుకు వెళ్లవచ్చు. అది అలా ఒకళ్ళో ఇద్దరో కాదు. ఇప్పటి మీ లోక్సభలో 80కి పైగా ఎంపీలు పేరొందిన హిస్టరీ షీటర్లు. నేను మీకు మా ఇంటికి సంబంధించిన విషయం చెబుతాను, మరో విషయం కాదు. మా నాన్నగారి అన్నగారు ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద పోలీసు అధికారి. నేనెప్పుడూ ఆయనతో ఒక విషయం ప్రస్తావిస్తూ ఉంటాను. ఈ విషయం చెబుతున్నప్పుడల్లా నాకు గుండె కాలిపోతూ ఉంటుంది. కానీ ఆయన ఏదో సరదాకి మాట్లాడుతున్నాననుకుంటూ ఉంటారు. నేనంటుంటాను, పెదనాన్నగారు, ఆయన మొదట్లో జేబులో వారెంటు పెట్టుకుని తిరిగేవారు పూలన్దేవిని అరెస్టు చేయడానికి. ఎందుకంటే పూలన్దేవి ఒక నొటోరియస్ క్రిమినల్. ఆమె 30కి పైగా హత్యలు చేసింది. కాబట్టి మా పెదనాన్నగారు అక్కడి పోలీసు ఉన్నతాధికారి అవడం వల్ల వారి జేబులో ఎప్పుడూ పూలన్దేవిని అరెస్టు చేయడానికి సంబంధించిన వారెంటు ఉండేది. మరి ఈరోజు ఆ వ్యక్తి గతేమిటో చెప్పమంటారా? అదే వ్యక్తి ఈరోజు పూలన్దేవికి పోలీస్ సెక్యూరిటీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఆయన పరిస్థితి. నేను వారితో అంటూ ఉంటాను, ఈ నికృష్టమైన పని చేసే కంటే మీ ఉద్యోగాన్నొక తాపు తన్ని బయటికి వస్తే మంచిదని. అంటే నిన్నటి వరకు ఏ వ్యక్తిని అరెస్టు చేయడానికి వారెంటును దగ్గర పెట్టుకుని తిరిగారో ఈరోజు అదే వ్యక్తి యొక్క భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించవలసి వస్తోంది.
అదే పూలన్దేవి వంటి 80 మంది సభ్యులున్నారు నేడు మన పార్లమెంటులో. వారికున్న అర్హతల్లా మరేమిటో కాదు. వారు హత్యలు చేశారు, దోపిడీలు చేశారు, వారు దొంగతనాలు చేశారు, వారు అసత్యాలు పలికారు. ఎవరు ఎంత ఎక్కువ సంఖ్యలో మర్డర్లు చేసి ఉంటే అంతే గొప్ప నాయకులు ఈ దేశంలో. మరి ఈ దేశ ప్రజల విషయం కూడా చూడండి. ఇటువంటి వ్యక్తులనే థంపింగ్ మెజారిటీతో వారు గెలిపించి పార్లమెంటుకు పంపిస్తూ ఉంటారు. ఇది నిజానికి మన దేశపు డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టంపై సిగ్గుపడవలసిన చెంపదెబ్బ. ప్రస్తుతం ముంబైలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. నేను ప్రతిరోజూ పత్రికల్లో ఈ విషయం చూస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. అండర్ వరల్డ్ నుంచి ఎంతోమంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని. అంటే నేటి వరకు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారే రేపు చట్టాన్ని తయారుచేసే అధికారాన్ని కలిగి ఉంటారు. అటువంటి పాలకుల చేత మీరు పాలించబడుతూ ఉంటారు. అంటే వట్టి మూర్ఖులు, దొంగలు, దోపిడీకోర్లు, గుండాలు మీ నెత్తినెక్కి పరిపాలిస్తూ ఉంటారు. మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. మీరు వారికి పూలదండలతో సత్కారాలు చేస్తూ ఉంటారు. డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టం పైన ఇంతకంటే దారుణమైన చెంపదెబ్బ మరొకటేముంటుంది? కాబట్టి భారత ప్రభుత్వం తీర్మానించింది, మన దేశానికి విదేశీ కంపెనీలకు చెందిన వారు కొద్దిపాటి పెట్టుబడితో వస్తే సరిపోతుంది. ఇక వారు మన ఎన్నికలలోనే పోటీ చేయవచ్చు, పార్లమెంటుకు వెళ్లవచ్చు. ఇక ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో, ఎన్నికల్లో ఎలా గెలవాలో మీకూ తెలుసు, నాకూ తెలుసు. ఎన్నికలలో గెలవడానికి రౌడీయిజం కావాలి, ఎన్నికలలో గెలవడానికి డబ్బు కావాలి. ఈ 2 శక్తులు విదేశీ కంపెనీల దగ్గర ఉన్నాయి. వారు గూండా శక్తిని తీసుకురాగలరు, దానితో పాటు ధనం యొక్క శక్తిని మన దేశంలో వెచ్చించగలరు. కాబట్టి ఇప్పటికీ విదేశీ కంపెనీలకు చెందిన వారికి ఎంతటి స్వేచ్ఛ కల్పించబడిందంటే, వారు మన దేశానికి రావచ్చు, కొద్దిపాటి పెట్టుబడి పెట్టవచ్చు, మన దేశం యొక్క పౌరసత్వం స్వీకరించవచ్చు. ఈ దేశ పౌరులైనందువల్ల వారు ఎన్నికల్లోనూ పోటీ చేయవచ్చు. ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా వారు పార్లమెంటుకు వెళ్లవచ్చు. అదే గనుక జరిగి విదేశీ కంపెనీలకు చెందిన అధికారులు భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లడం ప్రారంభించినట్లయితే ఇక భారతదేశానికి 1947కు పూర్వపు గతే పడుతుంది. అప్పట్లో లార్డ్ మౌంట్ బ్యాటన్ మన పార్లమెంటులో కూర్చునేవాడు. ఇది కేవలం ఊహాపోహలకు సంబంధించిన విషయమేమీ కాదు. ఇది ఇప్పటికే మొదలయ్యింది. రాజ్యసభలో ప్రస్తుతం 2 పార్లమెంటు సభ్యులు విదేశీ పౌరులై ఉండి మన పార్లమెంటులో సభ్యత్వాన్ని పొందగలిగారు. 2 నాన్ రెసిడెంట్ ఇండియన్స్ హోదాలో వారికి పార్లమెంటులో స్థానం కల్పించబడింది. ఇక బీహార్ అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఎటువంటివారంటే వారు 100% విదేశీ పౌరులు. అయినా వారు బీహార్ అసెంబ్లీలో స్థానం సంపాదించుకోగలిగారు. కనుక ఇప్పుడు విదేశీయులు ఏ అడ్డూ లేకుండా పార్లమెంటులో కూర్చోగలుగుతారు. పూర్వం వారు పార్లమెంటుకు వేరే పద్ధతిలో చేరేవారు. ప్రస్తుతం వారు పార్లమెంటుకు చేరే పద్ధతి కొద్దిగా భిన్నంగా ఉంది. అంతే తప్ప నా ఉద్దేశ్యంలో నేటి పరిస్థితికి 1946లో ఉన్న పరిస్థితికి ఏ విధమైన వ్యత్యాసమూ లేదు. అందుకే నేను మీకు ముందే చెప్పాను, మనకు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి అన్న విషయాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను అని. నేను మళ్లీ పునరుద్ఘాటించేదిదే. 500 సంవత్సరాల క్రితం ఏ బానిసత్వం ప్రారంభమైందో అదే ఇంకా కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర్యం రానేలేదు. మరి ఎందుకిలా జరుగుతోంది? అందుకు గంభీరమైన కారణాలున్నాయి. ఆ లోతైన కారణాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన దేశానికి స్వాతంత్ర్యం లభిస్తున్న సమయంలో మన దేశం పట్ల దారుణమైన మోసం జరిగింది. మన దేశానికి తీరని ద్రోహం జరిగింది. ఏ మౌలికమైన ప్రశ్నలను మనం లేవనెత్తవలసి ఉందో మన పూర్వీకులు బహుశా ఆ ప్రశ్నలను లేవనెత్తనేలేదు. మరి వారు ఎందుకా ప్రశ్నలను లేవనెత్తలేదు? ఈ విషయాన్ని మనం కొద్దిగా విశ్లేషించవలసి ఉంది.
నాడు మన దేశాధికారం కోసం అర్రులు చాచిన వ్యక్తులెవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ? భారతదేశంలోనే అత్యధిక ధన సంపన్నుడు. అటువంటి వ్యక్తి స్వతంత్ర భారతావనికి ప్రప్రథమ ప్రధానమంత్రి కావడం నిజంగా నా ఉద్దేశ్యంలో ఎంతో దురదృష్టకరమైన విషయం. పండిట్ నెహ్రూ విషయంలో లార్డ్ మౌంట్ బ్యాటన్ తన భార్యనే ఒక పావుగా ఉపయోగించాడు. ఈ విషయం ఇప్పుడొక ఓపెన్ సీక్రెట్. పండిట్ నెహ్రూ ఎటువంటి వ్యక్తో తెలియజేసే చరిత్ర గ్రంథాలు కోకొల్లలుగా మీకు దొరుకుతాయి. అవి చదివితే మీకు తెలుస్తుంది. పండిట్ నెహ్రూ గురించి బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరుగుతున్నట్లయితే ఆ డిబేట్ ఏ విధంగా జరిగేదో ఒక్కసారి వినండి. ఒకసారి తమ పార్లమెంటులోని ఒక సభ్యుడు బ్రిటిష్ పార్లమెంటులోని ఒక సభ్యుడు ఇలా చెప్పాడు: పండిట్ నెహ్రూ కేవలం భౌతికంగా మాత్రమే భారతీయుడు. బౌద్ధికముగా, మానసికముగా అతను 100% ఆంగ్లేయుడు. అందుకే తన చేతికి అధికారాన్నప్పగించడం ఎంతో సురక్షితం అని అన్నాడు. ఈ విధంగా అభిప్రాయపడ్డాడు పండిట్ నెహ్రూ గురించి. కనుక అధికారాన్నప్పగించడానికి అటువంటి వ్యక్తిని ఎంచుకోవడం జరిగింది. తరువాత ఈ అధికారాన్నప్పగించడం అనే నాటకం కొనసాగింది. అధికారాన్నప్పగించడానికి గాను ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్కి సంబంధించిన ఎన్నో అగ్రిమెంట్లు జరిగాయి. వాటిలో 2-3 అగ్రిమెంట్లు చాలా ముఖ్యమైనవి. వాటిని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 1947 నాటికి భారతదేశంలో ఆంగ్లేయుల 127 కంపెనీలు పనిచేస్తూ ఉండేవి. లార్డ్ మౌంట్ బ్యాటన్కు దిగులు పట్టుకుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినట్లయితే వారు ఈ కంపెనీలన్నింటినీ తమ దేశం నుంచి వెళ్లగొడతారు. దానితో ఏ దోపిడీ అయితే కొనసాగుతూ ఉందో, ఏ సంపద, ఏ రాబడి అయితే వస్తూ ఉందో అది రావడం ఆగిపోతుంది అని. దీనిని గురించి ఆయన పండిట్ నెహ్రూతో చర్చించాడు. పండిట్ నెహ్రూ ఆయనతో అన్నారు: మీరు చింతించవలసిన అవసరం లేదు. మేము కేవలం ఒక్క కంపెనీని మాత్రమే భారతదేశం నుంచి బయటికి వెళ్లగొడతాం. అది ఈస్ట్ ఇండియా కంపెనీ. అది తప్ప తక్కిన 126 కంపెనీలను మేము భారతదేశంలోనే ఉంచుకుంటాం. ఈస్ట్ ఇండియా కంపెనీని వెళ్లగొట్టడం ఎందుకు తప్పనిసరి అయిందంటే, దేశమంతటా ఈస్ట్ ఇండియా కంపెనీ పట్ల వ్యతిరేకత నెలకొని ఉంది. అందుకే ఆ ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీని మాత్రం మీరు వదిలిపెట్టండి. తక్కిన 126 కంపెనీలను మేము భారతదేశంలోనే ఉంచుకుంటాం. అలా పండిట్ నెహ్రూ వెళ్లనివ్వనటువంటి 2-3 కంపెనీల పేర్లు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటి బ్రూక్ బాండ్ ఇండియా లిమిటెడ్. ఇది ఆంగ్లేయుల కంపెనీ. ఇది ఇప్పటిది కాదు, 1890వ సంవత్సరానిది. లిప్టన్ ఇండియా లిమిటెడ్. ఇది ఆంగ్లేయుల కంపెనీయే. ఇది ఇప్పటిది కాదు, ఇది 1892 నుంచి ఉంది. ఇలా దాదాపు 100-150 ఏళ్ల క్రితం నుంచి ఉన్నాయి ఈ కంపెనీలు. ఇటువంటి 126 కంపెనీలు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అగ్రిమెంట్ ద్వారా మన దేశంలోనే కొనసాగే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు పండిట్ నెహ్రూ. ఇక స్వాతంత్ర్యం అంటే ఏమిటి? ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీని మాత్రం తరిమి కొడతాం, నిరాటంకంగా దోపిడీని కొనసాగిస్తున్న తక్కిన 126 కంపెనీలను మాత్రం మన దగ్గరే ఉంచుకుంటాం. అంతేకాదు, ఆ పైన జరిగిన మరి ఒక ఒప్పందం ఇంతకంటే ప్రమాదకరమైనదని నా అభిప్రాయం. 1946లో ఇంగ్లాండ్ పార్లమెంటులో ఇండియన్ ఇండిపెండెన్స్కి సంబంధించిన యాక్ట్ ఆమోదించబడింది. భారతీయ స్వాతంత్ర్యానికి చెందిన చట్టం. నిజానికి నన్నడిగితే బ్రిటన్ పార్లమెంటులో స్వాతంత్ర్యానికి సంబంధించిన చట్టం ఆమోదించబడిన మీదటనే మనకు స్వాతంత్ర్యం ఇవ్వబడింది. అంతేగాని ఈ స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకోలేదు. ఎందుకంటే దీనినొక దయనీయమైన స్థితిగా నేను భావిస్తాను. ఎవరో చట్టాన్ని ఆమోదించి మనకు స్వాతంత్ర్యాన్నివ్వడం. నిజానికి పార్లమెంటుకు ఒక అధికారముంటుంది. ఇప్పుడుదాహరణకు ఈరోజు పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించిందనుకోండి. అలా ఆమోదించిన కారణంగా మనకు స్వాతంత్ర్యం లభించింది. రేపు అదే పార్లమెంటు ఆ చట్టాన్ని వెనుకకు తీసుకునే అధికారం ఉంది. మరి అప్పుడు మన స్వాతంత్ర్యం పరిస్థితేమిటి? కనుక ఇది ఎంతో గంభీరమైన విషయం. 1946లో ఇంగ్లండ్ యొక్క పార్లమెంట్ ఇండియాస్ ఇండిపెండెంట్ యాక్ట్ను ఆమోదించడం, అలా ఆమోదించబడిన యాక్ట్ను బట్టి మన దేశంలో కొందరిని ఎన్నుకోవడం,
వారితో ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం, ఆ రాజ్యాంగ సభను బట్టి మన రాజ్యాంగం నిర్మించబడడం. ఇక ఈ రాజ్యాంగం కూడా ఎలా తయారయ్యిందో చూడండి. 1935లో ఆంగ్లేయులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ను ప్రవేశపెట్టారు మన దేశాన్ని పరిపాలించడానికి. 1935లో వారు ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఏదైతే ఉందో అది రాబోయే 1000 సంవత్సరాల వరకు భారతదేశాన్ని తమ బానిసదేశంగా కొనసాగించే ఉద్దేశ్యంతో తయారు చేయబడింది. అటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాజ్యాంగాన్ని నిర్మించడానికి గాను ఆదర్శంగా తీసుకోబడింది. ఇది నిజంగా ఎంతో దురదృష్టకరం. ప్రపంచంలో ఏ దేశమైనా స్వాతంత్ర్యం సంపాదించిందంటే అది అంతకు మునుపున్న విధి విధానాలను కొనసాగించదు, పూర్తిగా తొలగించివేస్తుంది. ఫ్రాన్స్ కూడా ఒకప్పుడు ఆంగ్లేయుల బానిసదేశంగా ఉండేది. 1790లో అక్కడ విప్లవం వచ్చి స్వాతంత్ర్యం పొందిన తరువాత ఆంగ్లేయులచే నిర్మించబడిన రాజ్యాంగం, ఆంగ్లేయులచే తయారు చేయబడిన చట్టాలు ఫ్రాన్స్ వారిచేత తీసి అవతల పడేయబడ్డాయి. అదే ఫ్రాన్స్ యొక్క స్వాతంత్ర్యానికి చిహ్నం. అమెరికా కూడా ఒకప్పుడు బానిసదేశంగా ఉండేది, ఐరోపా దేశాల క్రింద. అమెరికా సివిల్ వార్ నుంచి బయటపడి స్వాతంత్ర్యాన్ని పొందిన తరువాత అమెరికా వాసులు కూడా ఆంగ్లేయులచేత నిర్మించబడిన విధి విధానాలన్నింటినీ తీసి అవతల పడేశారు. కనుక మన పూర్వీకులను నేను ఇలా ప్రశ్నించాలనుకుంటున్నాను. ఇలా ప్రశ్నించే హక్కు నాకుంది. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్నైతే ఆంగ్లేయులు భారతదేశాన్ని బానిసదేశంగా నిలపడానికి నిర్మించారో అటువంటి దానిని ఎందుకు తీసి అవతల పడేయలేదు? ఎందుకని దానిపై ఆధారపడి భారత రాజ్యాంగం నిర్మించబడింది? ఏ రాజ్యాంగమైతే ఆంగ్లేయుల చట్టాలపై ఆధారపడి నిర్మించబడిందో అటువంటి రాజ్యాంగం మన దేశానికి మేలు చేసే అవకాశమే లేదు. ఈ విషయంలో నాకు సందేహం లేదు. ఇక మీరే చూడండి, 1935లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ను నేను తీయించాను. 1935లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ను ఒకవైపు ఉంచాను, భారత రాజ్యాంగాన్ని మరోవైపు ఉంచాను. వాటిని పోల్చి చూస్తే మొదటి యాక్ట్కు చెందిన 95 ఆర్టికల్స్, 95 ప్రకరణాలు యథాతథంగా ఉన్నాయి. కనీసం కామాలు, ఫుల్ స్టాపులు కూడా మారలేదు. అంటే దేనినైతే ఆంగ్లేయులు నిర్ధారించారో దానినే స్వతంత్ర భారతావనిలో విలాసపురుషుడైన తొట్టతొలి ప్రధానమంత్రి శిరోధార్యంగా భావించారు. ఇదేమి స్వాతంత్ర్యం! ఇక అంతకంటే గంభీరమైన మూడవ ప్రశ్నను నేను లేవనెత్తుతున్నాను. ఏ చట్టాలను ఆంగ్లేయులు భారతదేశాన్ని దోచుకోవడానికి రూపొందించారో అవే చట్టాలను నేటికీ మనమెందుకు కొనసాగిస్తూ ఉన్నాం? 1860లో ఇండియన్ పోలీస్ యాక్ట్ను తయారుచేశారు. 1860లో ఆంగ్లేయులు ఆ ఇండియన్ పోలీస్ యాక్ట్ను ఎందుకు తయారు చేశారో తెలుసా? ఎందుకంటే 1857లో తిరుగుబాటు జరిగింది. దేశమంతటా ప్రతి చోటా విప్లవం చెలరేగింది. ఆంగ్లేయులకు గుబులు పట్టుకుంది. 1857 వంటి తిరుగుబాటు మళ్లీ జరిగితే ఇక భారతదేశాన్ని మనం వదలక తప్పదు. అందుకే అటువంటి తిరుగుబాటులను అణచివేయడానికే ఆంగ్లేయులు పోలీసు వ్యవస్థను స్థాపించారు. ఆ పోలీసులకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. ఆ అధికారాలలో ఒకటే వారి చేతికి ఒక లాఠీని అప్పగించడం జరిగింది. దానిని ఇప్పటికీ మనవాళ్లు పట్టుకు తిరుగుతూనే ఉన్నారు. అలానాడు వారి చేతికి లాఠీని అప్పగించడంతో పాటు ఆంగ్లేయులు పోలీసులకు ప్రత్యేకమైన అధికారాలు కట్టబెట్టారు. ఏమిటవి? ఎప్పుడైనా ఎక్కడైనా 5గురికి మించి జనులు గుమిగూడినట్లు కనపడితే వారిపై లాఠీచార్జ్ చేయవచ్చు. ఏ విధమైన హెచ్చరిక లేకుండా లాఠీచార్జ్ చేయవచ్చు. ఆంగ్లేయులు 1860లో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికని ఈ పోలీస్ యాక్ట్ను ప్రవేశపెట్టారు. మన దేశంలో మరెన్నడూ తిరుగుబాటు చెలరేగకూడదని, అవకాశం వచ్చినప్పుడల్లా భారతీయులను చితకబాదాలని 1860లో ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఇండియన్ పోలీస్ యాక్ట్ నేటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే మనకు స్వాతంత్ర్యం రాలేదని నేనంటాను. ఇంకా అదే సంవత్సరం ఆంగ్లేయులు ఇండియన్ సర్వీస్ యాక్ట్ను ప్రవేశపెట్టారు. ఈ కలెక్టర్లు ఉంటారు కదా, జిల్లాలకు అధికారులు,
భారతదేశంలోని ప్రతి గ్రామం నుంచి రెవెన్యూను కలెక్ట్ చేయడానికి, ప్రతి గ్రామంలోనూ ప్రజలపై జులుం చెలాయించి వారి నుంచి సుంకం వసూలు చేయడానికి కలెక్టర్ పోస్టు ఏర్పరచడం జరిగింది. అదే కలెక్టర్ పోస్ట్ ఈ 1997కి కొనసాగుతూనే ఉంది. 1860 నాటి ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ ఈ రోజుకీ అమలులో ఉంది. 1858లో వారు ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ను ప్రవేశపెట్టారు. ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ను తయారు చేయడం వెనుక లార్డ్ మెకాలే యొక్క పెద్ద ప్రణాళికే ఉంది. లార్డ్ మెకాలే అంటూ ఉండేవాడు, ఈ దేశాన్ని 1000 సంవత్సరాల వరకు బానిసత్వంలో మ్రగ్గించాలంటే భారతదేశంలో సనాతనంగా వస్తున్న విద్యా విధానాన్ని అంతం చేయాలి. దాని స్థానంలో ఆంగ్లేయుల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడు ఈ దేశంలో శారీరకంగా భారతీయులైనప్పటికీ మానసికంగా మాత్రం ఆంగ్లేయులైనటువంటి వారు పుట్టుకొస్తారు. అలా మానసికంగా ఆంగ్లేయులైన వారు యూనివర్సిటీల నుంచి బయటకు వస్తారు. వారు అధికారాన్ని చేపట్టినట్లయితే మనకు అనుకూలంగా వారు పాలిస్తారు. ఈ ఉద్దేశ్యంతో 1858లో ఆంగ్లేయ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టం అమలుపరచిన తరువాతనే కలకత్తా యూనివర్సిటీ నిర్మించబడింది, బాంబే యూనివర్సిటీ నిర్మించబడింది, మద్రాస్ యూనివర్సిటీ నిర్మించబడింది. అలా 1858లో ప్రవేశపెట్టబడిన విద్యావిధానం నేటికీ కొనసాగుతూ ఉంది. నాటి ఆ బానిసత్వానికి ప్రతీకలుగా నేటికీ ఆ యూనివర్సిటీలు మన మధ్య నిలిచి ఉన్నాయి. 1894లో ఆంగ్లేయ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను ప్రవేశపెట్టింది. భూసేకరణ చట్టం. ఇలా భూమిని కబళించే చట్టం విషయంలో లార్డ్ డల్హౌసీ అన్న ఒక ఆంగ్లేయ అధికారి కుప్రసిద్ధుడు. తను ఏ రాజ్యానికి వెళితే ఆ రాజ్యంలో భూమిని కబళించేవాడు. ఝాన్సీ స్టేట్ను అలా కబళించడం వల్లనే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది. అలా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని చంపించినదెవరో తెలుసా? ఈ ఖాందియా, సింధియా వంశానికి చెందినవాడు. నేడు వజ్రపుటుంగరాలతో మంత్రై కూర్చున్న మాధవరావు సింధియా ఆ వంశానికి చెందినవాడే. ఆంగ్లేయులతో కలిసి కుట్ర పన్ని ఝాన్సీ లక్ష్మీబాయిని హత్య చేయించినది వీరి పూర్వీకులే. వారే నేటికీ మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అదే మలిన రక్తం, ఆంగ్లేయులతో చేతులు గలిపి మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఏ అవకాశాన్ని వదలని అదే చెడు రక్తం నేటికీ మన దేశంలో మంత్రిగా పరిపాలనా వ్యవహారాలు కొనసాగిస్తూ ఉంది. ఆయన తల్లి ఒక పార్టీ, ఆయన మరొక పార్టీ. ఆయనకు కుదిరితే తన కొడుకు కూతుళ్లను కూడా మిగిలిన పార్టీలలో చేర్పిస్తాడు. ఎందుకంటే జీవితాంతం భోగలాలసత్వంతో ఎక్కిన మత్తు అంత తేలికగా దిగదు. ఇప్పుడున్న రాజులు మహారాజులు మరోకోవకు చెందినవారు. పూర్వకాలంలోని రాజులు మహారాజులు ఒక రకానికి చెందినవారైతే ప్రస్తుతం అందుకు భిన్నమైన రాజులు మహారాజులు పుట్టుకొచ్చారు. ఆంగ్లేయుల ద్వారా తయారు చేయబడిన ఆ చట్టాలన్నీ నేటికి అమలు చేయబడుతూ ఉన్నాయి. ఆంగ్లేయుల పరిపాలనా విధానం మన రాజ్యాంగానికి ఆధారమై కూర్చుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చినది కూడా 1946లో ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆమోదించబడిన మీదటనే. అందుకే మనకింకా స్వాతంత్ర్యం రానేలేదని నేను భావిస్తాను. ఒక పచ్చి అబద్ధం మీ చేత నిజమని నమ్మించబడింది. ఒక పచ్చి మోసం మీ పట్ల జరిగింది. ఇక మన స్వాతంత్ర్యానికి సంబంధించి మరో విషయం చివరిగా చెబుతున్నాను. లార్డ్ మౌంట్ బ్యాటన్ మన దేశానికి స్వాతంత్ర్యాన్నిచ్చే విషయం ప్రస్తావిస్తున్నప్పుడు ఆ సమయంలో మన దేశంలో ఎందరో గొప్ప జ్యోతిష్కులుండేవారు. నాటికి సంబంధించిన ఎన్నో ఆధారాలను నేను సేకరించాను. వాటిని నేను పరిశీలిస్తే 1945 నుంచే మన దేశంలో ఎందరో జ్యోతిష్కులు భవిష్యత్తును గురించి చెబుతూ వచ్చారు. అప్పటి జ్యోతిష్కులందరూ 1947 ఆగస్టు 15 రాత్రిపూట స్వాతంత్ర్యం స్వీకరించడం ఏమాత్రం మంచిది కాదన్న విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఆ రోజు మంచిది కాదని వారు చెప్పారు. మన దేశంలో జ్యోతిష్యం ఎంతో వైజ్ఞానికమైన శాస్త్రం. వారి క్యాల్క్యులేషన్స్ ద్వారా వారికి తెలిసిన విషయమది.
ఆ శాస్త్రంలో మన దేశం ఎంతో ప్రగతిని సాధించింది. నేనూ ఆ శాస్త్రాన్ని విశ్వసిస్తాను. నాటి జ్యోతిష్కులందరూ ముక్త కంఠంతో చెప్పారు, 1947 ఆగస్టు 15 రాత్రిన స్వాతంత్ర్యాన్ని స్వీకరించవద్దు అని. సర్దార్ పటేల్ని వారించారు, పండిట్ నెహ్రూని వారించారు. కాని అధికారమోహంలో అంధులవడం వల్ల ఆంగ్లేయులు చెప్పింది చెప్పినట్లు చేశారు. ఆ సమయంలో ఫ్రాన్స్కు చెందిన ఒక రచయిత ఉండేవాడు. తన పేరు డామినిక్ లాపియరే. తను లార్డ్ మౌంట్ బ్యాటన్తో ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు. డామినిక్ లాపియరే ఎన్నో పుస్తకాలు వ్రాశాడు. వాటిలో ఒక పుస్తకం ఫ్రీడమ్ అట్ మిడ్నైట్. అటువంటిదే ఆయన వ్రాసిన మరొక పుస్తకం ద డివిజన్ ఆఫ్ ఇండియా అండ్ లార్డ్ మౌంట్ బ్యాటన్. ఈ రెండవ పుస్తకంలో తాను లార్డ్ మౌంట్ బ్యాటన్తో చేసిన ఇంటర్వ్యూ ప్రచురించాడు. అది చదివినప్పుడు నా రక్తం ఉడికిపోయింది. డామినిక్ లాపియరే లార్డ్ మౌంట్ బ్యాటన్ను అడిగాడు, మీరు భారతదేశానికి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకే స్వాతంత్ర్యాన్నివ్వాలని ఎందుకనుకుంటున్నారు? ఇటువంటి పనులు పగటిపూట కదా చేయవలసినది. స్వాతంత్ర్యాన్నివ్వడం పుచ్చుకోవడం వంటి పనులు పగటిపూట జరగాలి. ఎందుకంటే రాత్రిపూట అత్యధికంగా చెడు పనులు జరుగుతాయి. మీరెందుకిలా చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు లార్డ్ మౌంట్ బ్యాటన్ సమాధానమేమిటో తెలుసా? ఈ ప్రశ్నకు లార్డ్ మౌంట్ బ్యాటన్ సమాధానమిచ్చాడు, నేను కావాలనే భారతదేశానికి ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్ర్యమివ్వాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను జ్యోతిష్కులెందరినో సంప్రదించి చూశాను. 1947 ఆగస్టు 15 ఈ దేశానికి ఎంతో దురదృష్టకరమైన రోజు. ఆ రోజున ఈ దేశానికి స్వాతంత్ర్యమిచ్చినట్లయితే ఈ దేశం ఒక్కటిగా ఉండే అవకాశమే లేదు. ఇది విభజించబడుతుంది, మొక్కలు మొక్కలైపోతుంది.